వెల్కమ్ బ్యాక్ టు వీ న్యూస్. 2 నిరుపేద కుటుంబాల ఆస్తి సర్వస్వం అగ్నికి ఆహుతి అవడంతో కట్టుకున్న బట్టలతో రోడ్డున పడ్డారు. నర్సీపట్నం 24వ వార్డు శివపురంలో తాటాకి ఇల్లు మంగళవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ కారణంచే ఒక్కసారిగా మంటలు రావడంతో పూర్తిగా అగ్నికి ఆహుతయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. కానీ నిరుపేదలు దాచుకున్న కొంత సొమ్ము, బట్టలు, ఇంట్లో ఉన్న సామాన్లతో సహా కాలి బూడిదయ్యింది. అక్కడ ఉన్న స్థానికుల ద్వారా కౌన్సిలర్ ధనివిరెడ్డి మధుకు విషయం తెలిసి తక్షణమే సహాయ చర్యలు చేపట్టారు. స్థానిక అగ్నిమాపక దళానికి, రెవెన్యూ మరియు సచివాలయ సిబ్బందికి విషయం తెలిపారు. ప్రభుత్వం వారికి సహాయం చేయాలని ధనివిరెడ్డి మధు కోరారు. అంతేకాకుండా మంచి మనసుతో వారికి సహాయం చేయవలసిందిగా వీ న్యూస్ తరపున కోరుతున్నాం. ఏ వస్తువులన్నీ ఏం మిగిలిన అన్ని బూడిదైపోయాయండి. ఇంకా రెండు పచ్చలు పెట్టామండి, పెట్టుబడి అంతానండి. అదొక 50,000 దాకా అయ్యిందండి. మొత్తం గ్యాస్ బండ, 2 ఫ్యాన్లు, మొత్తం ఏ సామాన్లు మిగలేదు, బూడిదంతా అయిపోయిందండి. ఇంట్లో పరిస్థితి ఏమీ బాగోలేదండి. మీరే దయ చూపించాలి అంతే. మాకు పచ్చి వ్యాపారం అండి. ఇంకా అన్ని కాలిపోయాయండి. ఇంకా మీరే సాయం చేయాలి. ఇంకా మాకు సాయం లేదు, ఇంకేముందండి మా బతుకు. రోడ్డు పాలుగా అయిపోయండి. ఎవరు ఏ కొంపకెళ్ళినా ఎవరు ఇంకా ఏ అద్దె ఉంటుందండి. ఇంకా ఎక్కువ అద్దెలో మేము కట్టలేము, అంత సాహిత్యం కూడా మాకు లేదు. 800 కడుతున్నామండి. అలాగే ఇది ఒక పూట ఉంటే ఒక పూట కూడి ఉంటుందండి మాకు. అలా బతుకుతున్నామండి. ఇంట్లో పిల్లలు కూడా ఏ పూట కన్నా పెడదామన్నా కూడా ఆ పూటకి లైన్కి వెళ్తేనే ఆ 500 వస్తాయండి. 500 ఇంత అద్దె కట్టాలో ఏం చేయాలో అర్థం కాక ఇలాగే ఒక పూట మానేసుకుని పూట అలా ఉంటున్నామండి. మొత్తం బియ్యంతో సహా అన్నా కాలిపోయండి. నేను ఇందులో అద్దుకుంటున్నాను. తర్వాత హోటల్లో పనిచేస్తుంటాను. తర్వాత సామాన్లు, ఫ్యాన్సీ సామాన్లు, బొమ్మలు అవి అమ్ముతుంటాను. ఇంట్లో టీవీ అన్నీ అవసరం, మంచాలు, సామాన్లు. పొద్దున్నే మామూలుగా బయటకు వెళ్ళానండి, హోటల్ కానీ పనికి వెళ్ళాను. ఈ సాయంత్రం వచ్చేసరికి ఇంకా డ్యూటీ దిగి వస్తున్నానండి. అందులో ఇలా జరిగింది. రోజు గ్యాస్ అది కట్టేసి వెళ్తున్నామండి. గ్యాస్ కూడా అయిపోయిందండి ఆఖరికి. దగ్గర 1,50,000 చిల్లర అలా ఉంటుందండి. ఎందుకంటే అంటే డబ్బులు ఉన్నాయండి. 10,000 చిన్న మొత్తం పోయింది, ముందులాగా అయిపోయింది. ఎందులో వెళ్ళిందో తెలియదు. మిగతా సామాన్లు, ఫ్యాన్సీ సామాన్లు, బొమ్మలు కాలిపోయాయి. అదండి. ప్రభుత్వం మమ్మల్ని మాలాంటి ఆదుకొని ఏ విధంగానూ మాకు ఆధారం లేదండి. అది ఏదో రెక్కల మీద బతుకుతున్నాం. ఇంకా ఎలా బతకాలో తెలియట్లేదు. ఇప్పుడు ఇలా జరిగిందండి. రోడ్డు మీద అట్లా ఏరుకొని, కాగితాలు ఏరుకొని అనేక రకాలుగా కష్టపడ్డాం. తీరా చూస్తే ఇలా జరిగిందండి. ఇప్పుడు మాకు పట్టాలు ఏ ఇచ్చారు, అవి కూడా కాలిపోయాయి. రేపు పొద్దున్న ఎలాగో మాకు అర్థం అవ్వట్లేదు. ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ ఏది లేవండి. మొత్తం అన్ని కాలిపోయాయి. శివపురం 24వ వార్డు అండి. ఇది 24వ వార్డులోని ఈ కమ్మలిల్లు 30 సంవత్సరాల నుంచి ఉంటుంది. ఇది షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల వైర్లు కాలిపోయి ఇందులో 2 కుటుంబాలు ఉంటున్నాయి. ఇల్లు దగ్ధమైపోయింది. ప్రాణనష్టం, భగవంతుడి దయ వల్ల ప్రాణనష్టం ఏం జరగలేదు. కానీ ఇంట్లో సామాన్లు మాత్రం ఏమీ కూడా మిగలకుండా మొత్తం నిర్వీర్యం అయిపోయి అన్ని కాలిపోయండి. బట్టలు కానీ, ఇంట్లో టీవీలు కానీ, బీరువాలు ఏమి లేవండి. మొత్తం డబ్బులతో సహా మొత్తం అన్ని కాలిపోయాయి. తినడానికి కూడా సరుకులు కూడా మొత్తం కాలిపోయండి. ఏమీ లేకుండా అయిపోయారు. రోడ్డున పడిపోయారు ఈ ఫ్యామిలీ. ప్రభుత్వం వారు కూడా నేను ఇక్కడ రావడం జరిగింది. నాకు తెలిసిన వెంటనే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశాను. ఆయన కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఆర్ఐ గారిని, విఆర్ఓ గారిని పంపించారు. వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. ఇల్లు అయితే మాత్రం ఫైర్ ఇంజిన్ వచ్చి ఆఫ్ చేశారు. ప్రాణ నష్టం ఏం జరగలేదు. కానీ ప్రభుత్వం వారు కూడా వీళ్ళకి పూర్తి సహకారం అందించి వాళ్ళకి ఎక్కడో కాడ ఇల్లు లేకపోతే వాళ్ళు వసతి అది ఏర్పాటు చేసి వాళ్ళు తినడానికి అయితే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం. నమస్తే అండి. నా పేరు లక్ష్మణరావు అండి. నర్సీపట్నం ఫైర్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఫైర్ ఆఫీసర్ అండి. ఈరోజు మధ్యాహ్నం 2:45 ఫైర్ కాల్ వచ్చిందండి. అదే దేవినాయుడు అని రోడ్డున వెళ్ళిపోయి అతను ఫోన్ చేసి వాళ్ళని అక్కడ ఇల్లు కాలుతుందని చెప్పారండి. ఇమీడియట్గా ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మంటలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చేసేటప్పటికల్లా గ్యాస్ బండని ముందు తీసి మొత్తం సగం వరకు ఆస్తి నష్టం లేకుండా చేసింది సార్. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిందని. పాత తాటాకుల మిద్దెలు 3 లక్షల దాకా ఉంటుంది. సుమారు 3 లక్షల దాకా ఉంటుంది. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.